దావీదు రాసిన 73వ కీర్తన 16, 17, 18 చరణాలను ఉత్తర పచ్చత్రాలుగా చదువుదాం. 18వ చదరం అందరం కలిసి చదువుదాం. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు అందరూ కలిసి చదువుదాం. నిశ్చయముగా నీవు వారిని కాలజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారు పడవేయచ్చు. దేవుడు చిన్న మాట వెనుకలో దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని స్తుతులు. మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? మంచిది. దేవుని కృప మాట నేను బాగున్నాను. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూసుకున్నట్లయితే కనుక దావీదు రాసిన 73వ కీర్తన 16, 17, 18 చరణాలను చదువుకున్నాం కదా. ఫ్యాన్ ఆపరేషన్ ఆపేసాను. ఇక్కడ అంటున్నాడు కదా, అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. హల్లెలూయా. మరి పోయిన వారం చెప్పిన మాట మీ అందరికీ గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుని స్తోత్రం. నిజంగానే, ఎందుకంటే తిన్న ముద్దే మా దగ్గర ఉండట్లేదండి, కానీ విన్న మాట ఏం గుర్తుంటుంది అని అంటారేమో. నిజమే, కానీ తిన్న మాట వల్ల బలం వస్తుంది, అదే విన్న మాట వల్ల మరి జ్ఞానం కూడా రావాలి అని అంటాను నేను. అంతే, మా అందరికి కూడా తెలిసిన మాటే. తిన్న ముద్ద లోపల ఉండదు, కానీ తిన్న ముద్దకి బలం వచ్చింది. అలాగే విన్న మాట గుర్తుండకపోవచ్చు, కానీ విన్న మాట వల్ల జ్ఞానము రావాలి, బుద్ధి రావాలి మనకి. ఇది మనల్ని సరిచేసేదైనటువంటి మాట. ఇది మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపించి మనలోంచి తీసివేసేటటువంటిది ఈ మాటలు. కాబట్టి అంతగా తెలుసుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు కేవలం వినేటటువంటి వారముగా కాక వినిన మాటను బట్టి బ్రతికేటటువంటి వారముగా ఉండాలి. మంచిది. పోయిన వారం చూసుకున్నట్లయితే గనక ఆ మాటలు అంటున్నాడు కదా, హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ఎందుకు, చేతులు కడుక్కోవడం ఎందుకు అని చెప్పి మాటలు ఉన్నాయి. మరి ఆ విధంగా చేయటం వల్ల వంశానికి కారకుడు వ్యక్తిని కాకుండా పోతాను అని చెప్పి కూడా ఉంటూ ఉంది. మరి కాబట్టి ఆ విధంగా ఒకవేళ ఉన్నట్లయితే ఎంతో బాగుంటుంది కదా అని చెప్పి, పోయిన వారం మరి చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ అందరికీ కూడా చాలా ఇష్టమే ఏంటి, ఈ విధంగా ఉండటం. ఎవరు కూడా మనకి చెప్పకపోవటం, అక్కడికి వెళ్ళు, ఇది చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఈయన దగ్గరికి వెళ్ళు, ఇది చెయ్యి, ఇది విను అని చెప్పకుండా ఉండటం చాలా ఇష్టంగానే ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనం ఇప్పుడు చదువుకున్న దాని, అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు దేవుని పరిశుద్ధ స్థలములో పోయి ఆయన అంతమును గూర్చి ధ్యానించు వరకు సంగతి నాకు ఆయాసకరముగా ఉన్నదంట. మరి పై వచనంలో చూసుకుంటే గనక పోయిన వారం గురించి ఆ మాట గురించి చూసుకున్నప్పుడు ఏంటంటే, ఆ విషయం గురించి ఆలోచించినప్పుడు అది ఆయాసకరముగా ఉంది
అది అది ఉపయోగార్థమైనటువంటి మాట కాదు. వాళ్ళు ఆ విధంగా అంటున్నారు, కానీ అయినా కానీ అసలు ఆ విషయం గురించి ఏంటి, ఎందుకు వాళ్ళు అంతగా ఎందుకు వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండాల్సి వస్తుంది అని చెప్పి చూసుకుంటే, మరి లాస్ట్లో అంటున్నాడు కదా, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడివేయుచున్నావు. వారందరూ కూడా ఎక్కడ ఉన్నారంట? కాలు జారే ప్లేస్లో ఉన్నారు. కరెక్ట్గా నేను మారను, నేను మార్చుకోను అన్నటువంటి బుద్ధి ఉంటే చూశారు, వాళ్ళందరూ కూడా కాలు జారేటటువంటి స్థానంలో కరెక్ట్గా ఉన్నారంట. కాలు జారిపోయేటటువంటి స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళు ఏమవుతారు? కాలు జారి పడతారు, ఏమవుతుంది? హాయిగా ఉంటుంది కదా. కాలు జారి పడిన తర్వాత హాయిగా ఉంటుందా? తలకి తగిలితే దేవుని స్తోత్రం కదా కదా. కాలు జారి వెనక్కి పడినప్పుడు ఏదైనా విరగచ్చు, ఏమైనా అవ్వచ్చు కదా. కాలు జారటానికి కరెక్ట్గా ఉన్నారంట. ఏంటి? నాకు మారడం ఇష్టం లేదు, నాకు మార్చుకోవడం ఇష్టం లేదు, ఏమాత్రం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళకి అలాంటి బుద్ధి, అలాంటి మనస్తత్వము ఉన్నట్లయితే గనక వాళ్ళు నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను ఇంతే అని నువ్వు అనుకుంటే గనక నష్టపోతున్నావు. అది జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎవరైనప్పటికీ కూడా నిలబడి ఇక్కడ చెబుతున్న మేమైనా కానీ, ఒకవేళ నేను ఇంతే అనే ఆలోచన మాకు ఉన్నా, అది మేము కూడా జారిపోయే స్థానాలే. చివరి వరకు కూడా మేము బ్రతకవలసిన వారమే, మేము కూడా మా పరిశుద్ధతను మేము కాపాడుకోవాల్సిన వారమే మేమైనా కానీ. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఏ విధముగా జీవిస్తున్నాము, మారు మనస్సు ఉందా లేదా, మార్చుకునేటటువంటిది, అంగీకరించేటటువంటిది, మరి మాటని అంగీకరించి చేర్చుకునేటటువంటి స్థానము మనకి ఏమైనా ఉందా? ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు మరి ఇక్కడ చెప్పినట్టుగా, ఆసాపు కీర్తనలో చెప్పినట్టుగా ఊరికినే అంటలేదు. ఆసాపు ఊరికినే అంటలేదు. మరి ప్రతి ఒక్కరు కూడా ఊరికినే అంటలేదు. ఇక్కడ మాట మార్చుకునేటటువంటి వారముగా, మారేటటువంటి వారముగా దేవుడు కోరుతున్నాడు మన దగ్గర నుంచి. ఏంటి? జుట్ట, నీ ధనాన్ని కోరుకుంటున్నాడా? నీ జుట్టు కోరుకుంటున్నాడా? నువ్వు సంపాదించుకుని దాచుకుని కూడబెట్టుకుంటున్న ధనాన్ని కోరుకుంటున్నాడా? ఆస్తిని కోరుకుంటున్నాడా? ఏంటి? బంగ్లాలు, స్థలాలు, పొలాలు ఏమన్నా కావాలి? నువ్వు సంపాదించుకున్నావు అంటే అది నా వల్లే కదరా. నేను కృప చూపించడం వల్ల నువ్వు సంపాదించుకున్నావు కదా. నువ్వు సంపాదించుకున్నది నాకు ఇవ్వు అని అడిగాడు ఆ దేవుడు? ఏమడిగాడు? మనం పరిశుద్ధతగా ఉండటమే దేవుడికి కావాలి. నీవు నేను పరిశుద్ధముగా బ్రతకటమే కావాలి. ఖచ్చితముగా. అరే, సృష్టి యావత్తు చేసిన దేవుడే భూమి మీదకి వచ్చిన తర్వాత నా మటుకు నేను కాదు, నా తండ్రి చెప్పిన పనిని నేను చేస్తున్నాను, నా తండ్రి చెప్పిన సంగతులు గూర్చి నేను మాట్లాడుతున్నానని చెప్పినాడు. అరే, మనమై పాటలో సృష్టి యావత్తును చేసిన దేవుడే నా మటుకు నేను చేయట్లేదు, నా సొంత నిర్ణయం చొప్పున నేను చేయట్లేదు, నా తండ్రి నాకు ఏదైతే చెప్పాడో అదే నేను చేస్తూ వచ్చాను. మనం అనుకుంటాం నేను ఇంతే, నేను మారను, నేను మార్చుకోను. కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొంతమందికి ఉంటాయి. దేవుని స్తోత్రం. నా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి జనాలకి ఈ రోగాలు ఉంటాయి. కోటి మంది దేవుళ్ళకు నమ్ముకున్నటువంటి వారందరికీ కూడా ఈ ఆలోచనలు ఉంటాయో లేదో తెలియదు, కానీ ఈ నిజమైన దేవుణ్ణి, నా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి ఈ అనారోగ్యం.
మరి బాధాకరమైన విషయమే. కొంచెం ముందుకు జరిగి కూర్చున్నట్లయితే బాగుంటుంది. జరగాలి ఇంకా ముందుకి, పూర్తిగా వచ్చేసేయాలి. పద్మాంటి పూర్తిగా వచ్చేది. ప్రతి ఒక్కరము కూడా దేవుడే తండ్రి చెప్పిన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఏ విధముగా ఉంటున్నాము, మనం మారుతూ ఉన్నామా? బుధవారం కానీ శుక్రవారం కానీ చెప్పిన మాటను గురించి, వాక్యం వింటున్న గురించి, చదివిన వాక్యం గురించి మనము మార్చుకునేటటువంటి విధముగా మనము ఉన్నామా లేమా? చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవించి నీలో పరిశుద్ధత లేదు అని అంటే నువ్వు వచ్చేది పరలోక రాజ్యం కాదండి, నరకమే. నువ్వు వచ్చేది పరలోక రాజ్యానికి కాదు, నరకమే. ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే. నేను ఎప్పుడు అంటూ ఉంటా, రూల్ ఈజ్ ఎ రూల్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరికైనా ఆజ్ఞయే. ఎవరికైనా గాని వీళ్ళకి ఒక మాట వాళ్ళకి ఒక మాట ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి మనము ఏ విధముగా జీవిస్తున్నాము, మనం ఏ విధముగా బ్రతుకుతున్నాం, మనలో ఎంతవరకు పరిశుద్ధత ఉంది, నేను మార్చుకోను అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నట్లయితే గనక ఖచ్చితముగా మీరు నరకానికి వెళ్తారు. దాంట్లో తేడానే లేదు. దేవుడు కోరిన పరిశుద్ధత నీలో లేనప్పుడు నీవు రాజ్యానికి రాలేవు, నీవు రాజ్యానికి చేరలేవు. ఖచ్చితముగా మరి ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ చెప్పినట్టుగా మరి కాలు జారుటకు సిద్ధంగా ఉన్నారు, నశించే స్థానంలో వారు ఉన్నారు అని చెప్పినట్టుగా మరి ఏ స్థానంలో మీరందరూ ఏ స్థానంలో ఉన్నారో మరి ప్రతి ఒక్కరము కూడా బలం తీసుకోవడానికి వచ్చిన మనము సిద్ధపాటు కలిగిన వారంగానే వచ్చామా లేవా? అందరం కూడా ఉతికిన బట్టలు వేసుకుని వచ్చాం, దేవుని స్తోత్రం, పక్కడు బతకడం కోసం అని చెప్పి. కానీ మనసు, ఆ హృదయం, మన బల్లో పాల్గొనుటకు ఈ తెల్ల వస్త్రాలు బలారాధన కోసం, కాబట్టి వేసుకుని రావాలి అని వేసుకుని వస్తున్నాం. కానీ దేవుడు కోరేది ఏంటి? ఏంటి తెలియదు, అందరు అట్లా అవుతున్నారు. చెప్పాలి. పరిశుద్ధ హృదయం, సిద్ధపాటు మనసు. మరి కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆ మనసును కలిగిన వారముగా మనం వచ్చామా లేమా, ఆ హృదయాన్ని కలిగిన వారముగా ఉన్నామా లేదా చూసుకుని ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడి చిన్న మాట ఇంట్లో దీవించును గాక.